ఇవాళ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగే జీఎస్టీ సమావేశం చివరిది కావాలన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ఐజీఎస్టీలో కేంద్రానికి రాష్ట్రాలకు నియంత్రణ ఉండాలన్నదే తమ ప్రధాన ప్రతిపాదనని చెప్పారు. అన్ని విషయాలపై మీటింగ్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నామన్నారు ఈటెల. జీఎస్టీ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు కావచ్చు అని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి గారు ఏదైతే ప్రకటిస్తా ఉన్నారో ఇవాళ జీఎస్టీ చివరి మీటింగ్ కావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఎజెండాలో రెండు ఐటమ్స్ మిగిలి ఉన్నాయి. ఒక ఐటమ్ క్రాస్ ఎంపవర్మెంట్. ఐజీఎస్టీలో రాష్ట్రాలు కేంద్రం ఇద్దరికి కూడా నియంత్రణ ఉండాలనేది. రెండవది గ్రామీణ ప్రాంతాలలో చిన్న ట్రేడర్స్ మీద 1.5 crore లోపలటువంటి డీలర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు డీల్ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమే కాబట్టి వాళ్ళకు నెట్వర్క్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకే ఇడిచిపెట్టి అబౌవ్ 1.5 crores ఏమో రాష్ట్ర కేంద్రం పంచుకోవాలనేది మా భావన. అది కూడా ఇవాళ పూర్తయ్యేటువంటి ఆస్కారం ఉన్నది. మా ప్రతిపాదన ఏంటంటే 90% ట్యాక్స్ 7% డీలర్ల నుంచి వస్తూ ఉంది. ఆ పెద్ద డీలర్ల మీద ఎఫర్ట్స్ ఎక్కువ పెడితే రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ మంచి జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి మారిన పరిస్థితులలో రాష్ట్రాల కేంద్ర ఆర్థిక పరిస్థితులు బాగుపడాలంటే, కలెక్షన్స్ పెరగాలంటే, ప్రజల అవసరాలు తీరాలంటే ఆ సూచన పాటించమని చెప్పి మేము కోరడం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ మీద ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా ఈసారి రూపకల్పన చేసుకోవాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం.